మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. 2026 సంవత్సరం ఫిబ్రవరి నెల 8వ రాశి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి పూర్తిగా బాగాలేదు. ఏ గ్రహాలు కూడా బాగాలేవు. సరిగ్గా చెప్పాలంటే ఈ రాశి వాళ్ళు తిని ఇంట్లో కూర్చోండి, ఏం పని చేయొద్దు. అంటే తిని కూర్చుంటే ఎవరు పెట్టేవాళ్ళు లేరు అంటే గంజి తాగి బతకండి. అయితే కొంతమంది ఉన్నారు, ఎట్లా ఉంటారంటే మా ఇంటికి వస్తే నాకేం పెడతా ఉంటారు. మా ఇంటికి నేను రావటం ఏంది, నేను నీకు పెట్టడం ఏంది? మీ ఇంటికి వస్తే నేను పెట్టాలి. నువ్వు మా ఇంటికి రాదా అన్నావు అనుకో, మీ ఇంటికి వస్తే ఏం పెడతా? సరే ఇవన్నీ కాదండి, ఇగో టీ తాగిస్తా, కాఫీ తాగిస్తా, అన్నీ బాగానే ఉన్నాయి, ఆస్తి బాగానే ఉంది, కోట్లకు ఉంది. వాడింటికి వెళ్తే నువ్వు పెట్టాలి, నీ ఇంటికి వాడు వస్తే నువ్వు పెట్టాలి. దానిలో కనిపిస్తే టీ కాఫీ తాగించాలి. ఇదేం బుద్ధిరా అంటే అడుక్కు తినే బుద్ధి. ఈ అడుక్కు తినే బుద్ధి ఎట్లా ఉంటుందో చెబుతా. ఓ రాజుగారట అడుక్కు తినేది చాలా అందంగా ఉందిట. దాన్ని పెళ్లి చేసుకోవాలని బుద్ధి పుట్టిందిట. ఇంటికి వచ్చి ఉసురు మీద కూర్చున్నాడు. భార్య ఏంటి అంటే దీనే కోరిక కాదులే అన్నట్ట. కాదులే, నీకు ఏది కావాలంటే తీరుస్తాను, నేను మహాపతివర్తని, నీకు ఏది కావాలో చెప్పమంటే అడుక్కు తినేదాన్ని పెళ్లి చేసుకోవాలని ఉంది అన్నట్ట. సరే చేసుకో అన్నది. అంటే దాన్ని అడిగితే అదనవుతా, నేను రాణిని కావాలి, సింహాసనం కావాలి, నాకు సింహాసనం ఇస్తే నేను నిన్ను పెళ్లి చేసుకుంటానదిట. అడుక్కు తినేదానికి సింహాసనం కావాలట. సరే మహారాణి గారు సింహాసనం కూడా తీసుకోమంది. సింహాసనం కూడా ఇచ్చింది. రాణిగారు వచ్చింది. సరే వంట అయితే రాజులు, మంత్రులు, సేనాధిపతులు అందరూ కూడా రాజుగారింట్లో భోజనం. రాజుగారింట్లో వంట చేశారు. అమ్మ రాజుగారు రండి, రాజుగారు భోజనానికి వెళ్ళాడు. అమ్మ తినమంటే మీరు రాజుగారిని దీని తర్వాత తింటారంది. సరే మంత్రులు దీని తర్వాత తింటారంది. సేనాధిపతులు తర్వాత తింటారంది. పరివారం మొత్తం తినని తర్వాత తింటుంది. అమ్మో, అడుక్కు తిన్నది కూడా చాలా గొప్పది అనుకున్నారు. సరే చివరికి అందరూ పోయిన తర్వాత తలుపేసుకొని లోపల తింటుంది. రాజుగారికి అనుమానం వచ్చింది, ఎట్టా తింటుందో చూడాలనుకున్నాడు. గుండెలు చాటును దాక్కొని కూర్చున్నాడు. తీరా కూర్చుంటే ఏం చేసింది, ఒక కంచం తీసుకుంది, అన్నం దగ్గర పోయింది. అమ్మా అన్నం పెట్టమంది, కాస్త అన్నం పెట్టుకుంది. కూర దగ్గర అమ్మ కూర వేయమంది, కూర వేసుకుంది. అమ్మ పాప అదే అదే అడుక్కోవటం, అది వేసుకోవటం. అన్నం, కూర, పప్పు, పులుసు, పచ్చడి, పరవాన్నం, గారెలు, బూరెలు అన్నీ కలిపి ముద్ద నోట్లో పెట్టుకుంటుంది. ఇదేమిటందిట, నాకు ఇట్లా తింటే కానీ బాగుంటుందిట. అడుక్కు తినేది అన్నీ కలుపు తింటుంది. అడుక్కు తినేవాడు దేనికి అది విడివిడిగా కలుపుకుంటారు. అట్లాగే అన్నీ ఉండి అడుక్కు తినేవాళ్ళు ఉంటారు. ఏమీ లేకుండా గంజి తాగి బతికేవాళ్ళు ఉంటారు. అది మీ ఇష్టం. ఎందుకంటే అన్నీ ఉండి కూడా కష్టాలు వచ్చి డబ్బులు చేతికి రాక గంజి దాగి పంచపక్ష పరవాన్నాలు తిన్నట్లుగా బయట కనపడతారు. వాళ్ళు అంత గొప్పవాళ్ళు. ఏ రకంగా మీరు బతకడాలి అనుకుంటే ఈ రాశివాళ్ళు గంజి తాగిన బతకని కానీ కొత్త వ్యాపారాలకి, కొత్త వృత్తులకి పోవద్దు. మీ పరిస్థితి పూర్తిగా బాగాలేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఏం చేయాలంటే, ఈ రాశి వాళ్ళు ముందు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఇంత కష్టం ఏ మానవుడికి రాదు. అష్టమ గురువు, మరి ఈ అష్టమ గురువు శుభగ్రహమే పూర్తిగా ఇబ్బందికరంగా ఉంది. మరి దాదాపుగా చెప్పాలంటే కుజుడు ఒక్కడు తప్పితే ఏ గ్రహాలు బాగాలేవు. అందులో కాలసర్ప దోషం పడ్డది. ఇక చెప్పడానికి వీల్లేని కష్టమైనటువంటి పరిస్థితి ఈ వృశ్చిక రాశి కనపడుతుంది. ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. ఈ వృశ్చిక రాశి ఎట్లా ఉన్నది అంటే విశాఖ, అనురాధ, జ్యేష్ఠ కలిసి ఇది వృశ్చిక రాశి. విశాఖ, అనురాధ, జ్యేష్ఠ నీవు పుట్టిన తారీఖు, నెల, సంవత్సరం, టైము ద్వారా విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ 3 నక్షత్రాల్లో ఏదో నక్షత్రం అయితేనే నీది వృశ్చిక రాశి వస్తుంది. పెద్దవాళ్ళు పెట్టిన ఇష్టం వచ్చిన పేరును బట్టి నీది వృశ్చిక రాశి అనుకోవద్దు. నీది కరెక్ట్గా వృశ్చిక రాశి అవునో కాదో
తెలుసుకున్న తర్వాతే నీ దాసేదో నిఖరం చేసుకోండి. ఏమంటే 2 చేతులు ఒకటిగానే ఉన్నాయిగా. కుడి చేత్తోనే తింటావు గానీ ఎడమ చేత్తో తింటావా? కుడి చెయ్యి ఉపయోగించేది కుడి చేత్తోనే ఉపయోగిస్తావు. ఎడమ చెయ్యి దేనికి ఉపయోగించాలో ఎడమ చెయ్యి దానికి ఉపయోగిస్తావు. ఏమండి ఎడమ చేతికి దెబ్బ తగిలిందనుకోండి, ఎడమ చెయ్యి చేసే పని కుడి చేత్తో చేస్తావా? చేయలేవు. అప్పుడేం చేస్తావు? చేతికి కవర్ దగ్గర తగిలించుకొని ముడ్డి కడుక్కుంటావు. అట్లాగే పరిస్థితి పూర్తిగా బాగాలేదు. కాబట్టి బతకడం అనేది మానవుడికి చాలా రకాల బాధలొస్తాయి. అన్ని బాధల్ని తప్పించుకున్నవాడే ఘనుడు, కావడి. మరి కష్టాలన్నీ కూడా కావడికి ఉండలట. కావడి వేసుకొని ఒక బిందె అయితే మోసుకొని వస్తావు. కావడిలో 4 బిందెలు తీసుకురావచ్చు. బ్యాలెన్స్ చేసుకొని 4 బిందెలు ఒక్కసారి తెస్తాడు మనిషి. కష్టంతో 4 బిందెలు తెచ్చాడు. అట్లాగే కష్టంతో ఏదైనా సాధించవచ్చు. కష్టం అనేది ఏదైనా ఉపయోగపడుతుంది. అడవిలో ఉన్నవాళ్ళకి అన్నం దొరికిందా? లేదండి. అడవిలో ఉన్నవాళ్ళు ఆకులు తిన్నారు, పండ్లు తిన్నారు, కాయలు తిన్నారు. ఏ ఆకు తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసు అడవిలో. అందరూ వండుకొని తిన్నారా? వండుకొని తినలే. వంట చేసుకోవటం ఏమవుతో తెలియదు. కనీసం ఎండాకాలం వచ్చి ఆకులు కానీ, పండ్లు కానీ, కాయలు కానీ లేకుండా చెట్లు మోడు బారిపోయిన రోజున మాంసాహారం తిన్నారు. ఈ రోజున శాకాహారం తినేవాళ్ళు ఉన్నారు, మాంసాహారం తినేవాళ్ళు ఉన్నారు. ఏమంటే శనగలు నానబోసుకొని తిని మొక్కలు మొలిచిన తర్వాత అంటున్నారు. పెసలు నానబోసుకొని మొక్క మొలిచిన తినమంటున్నారు అనారోగ్యం పోవటానికి. శనగలు తినగా మిగిలిన శనగలు ఇసిరి బయట పారబోస్తే మొక్క మొలుస్తుంది. అదే మాంసాహారం ఉంది. నువ్వు తిని బయట పారేస్తే కుళ్ళి పురుగులు చేరుతున్నాయి. మొక్క మొలిచిన పెసలు నువ్వు తిని పారేస్తే మొక్క మొలుస్తుంది, మళ్ళీ చెట్టు అవుతుంది, చూడకపోతే వృక్షం అవుతుంది, పెసలు ఇస్తుంది. చిన్న మాంసం సగం పారేస్తే ఏమన్నా ఉపయోగపడుతుందా? అట్లాగే మంచిది చెడేది అనేది 2 విచక్షణ. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి. దొరకని రోజున మాంసాహారం తిన్నారు. కాదండి, డాక్టర్లు చెబుతున్నారు నీవు చచ్చిపోతావు అన్నప్పుడు మాంసాహారం తినమన్నారు. డాక్టర్లు వైద్యంలో మరి కొన్ని మేఘ వ్యాధులకి కాడ్ లివర్ ఆయిల్ అంటారు. మేఘ కురుపులు వస్తే కాడ్ అనేటువంటి చేప ఆహారం ఆయిల్ పెట్టి మందిస్తున్నారు. నేను మాంసాహారిని కాదు, నాలాంటి వాళ్ళకి శాకాహారులకి కాడ్ లివర్ ఆయిల్తో వైద్యం చేశారు. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. స్వస్తి.